అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 6వ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9007064002. కన్యారాశి వారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలను వసూలు చేస్తారు. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా ఏర్పడిన ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరిగిన బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆరోగ్య సమస్యలు కొంత బాధించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభసాటిగా సాగిన కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిన సమయానికి పని పూర్తి చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులకు నూతన విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరిగిన వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరంగా ఉన్నతిని సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. మంచి కాలమనే చెప్పవచ్చు. కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరిన సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. శ్రమ తగ్గుతుంది. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. మొహమాటంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అదృష్టం వరిస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టుగా ముందుకు సాగుతారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మనశ్శాంతి తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. పరిచయం లేని వారిని తొందరగా విశ్వసించవద్దు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. ఒత్తిడిని దరిచేయనివ్వద్దు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనులు సద్భావంతో పూర్తి చేస్తారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది. దృఢ సంకల్పాలు శీఘ్ర విజయాన్ని అందిస్తాయి. మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది. మీ మనోధైర్యమే విజయానికి మూలమని గ్రహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహాలకు తావివ్వవద్దు. కొన్ని కీలక విషయాలలో లౌకికంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి సమయమనే చెప్పవచ్చు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ విషయంలో కూడా స్పష్టత లోపించుకున్నా చూసుకోవాలి. ప్రశంసలు లభిస్తాయి. ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు. సమయస్ఫూర్తి అవసరం. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. గట్టి ప్రయత్నంతో మంచి శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో సత్వర విజయాన్ని సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది.
ప్రారంభించబోయే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమవుతుంది. గిట్టిన వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు. ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త జాగ్రత్త వహించాలి. కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.